ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. యేసును గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మనం పరిశీలిస్తే చాలా గొప్ప విషయాలు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి యొక్క పేరు, ఆయనలో ఉన్న గొప్పతనము, ఔన్నత్యము, మహత్యము రోజు రోజుకు అంతకంతకు వ్యాపిస్తూ ఉంది. ఆ పరిమళ వాసనను ఎవరు కూడా ఆపలేరు. ఆ పరిమళ వాసనను, యేసు అనే పరిమళ వాసనను ఎవరు కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే ఆ వాసన, ఆ పరిమళ వాసన అంత మధురమైంది. బహుజన సమూహములు ప్రభువుని ఇక్కడ వెంబడిస్తూ ఉన్నారు. బహుజన సమూహములు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచమంతా ఈరోజు జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి రోజు రోజుకు ఆయన గురించిన సమాచారము వ్యాపిస్తూ ఉంది. రోజు రోజుకు అది ఇంకా విస్తరిస్తూ ఉంది. బహుజన సమూహములు ఆయనను వెంబడించుటకు ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రేమ అది ఆయనలో మాత్రమే ఈ బహుజన సమూహములు కనుగొన్నారు. ఆ ప్రేమను ఆయన దగ్గర మాత్రమే పొందుకుంటారు. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని వాగ్దానం ఇచ్చాడు. గనుక ఈనాడు ప్రపంచమంతా చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, గొప్పవారా, పేదవారా, విద్యావంతుల, నిరక్షరాస్యుల, వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈనాడు ప్రభువును వెంబడించుటకు ఇష్టపడుతున్నారు. గనుక వెంబడిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను వారు రుచి చూశారు. ఎక్కడ దొరకని ఆదరణ, ఎక్కడ దొరకని ప్రేమ యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్ములను కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుని గురించి తెలుసుకోండి. యేసుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మీరు తెలుసుకోవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆయన నా ఎద్దుకొచ్చు వారిని నేను ఎంత మాత్రమును తులసివేయను అని వాగ్దానం ఇచ్చాడు. యేసు అని నీవు నీ నోటితో ఒప్పుకుంటే, నువ్వు పిలిస్తే ఆయన ఎప్పుడు నీకు సమీపంగా ఉంటాడు. బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి. ఈరోజు నీవు ప్రభువును వెంబడించుటకు ఇష్టపడుతున్నావా? నీకు రక్షణ కావాలంటే, నిత్యరాజ్యం, నిత్య జీవం నీకు కావాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో? వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు రక్షణ కావాలి అంటే, నిత్య జీవము, నిత్య రాజ్యం నీకు కావాలంటే అది యేసు ద్వారానే నీకు అది దొరుకుతుంది. యేసు ద్వారా మాత్రమే అది నీకు సాధ్యం. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన చేసిన త్యాగాన్ని ఎవరైతే గ్రహిస్తారో, అర్థం చేసుకుంటారో, ఖచ్చితంగా ఆయన చెంతకు వస్తారు. ప్రభువును వారు అంగీకరించుటకు ఇష్టపడతారు. అట్లా ఈనాడు ప్రపంచం అంతా కూడా ప్రభు ప్రేమను తెలుసుకొని ఆయనను వెంబడించుటకు ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా ప్రభువును వెంబడించాలి, ప్రభువును నమ్ముకోవాలి అని నువ్వు ఆశపడితే, నీవు ఉన్న స్థలంలోనే మోకరించి, ప్రభువా
నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన క్షమించుటకు ఇష్టపడుతూ ఉన్నవాడు. నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బహుజన సమూహంలో ఆయనను ప్రపంచమే మారిపోతా ఉంది. ప్రపంచము ఆయనను వెంబడిస్తోంది. ఈరోజు నువ్వెక్కడున్నావు? ప్రభువును వెంబడించుటకు నువ్వు ఇష్టపడితే ఇప్పుడు నీ ఉన్న స్థలంలోనే నువ్వెక్కడ ఉంటే అక్కడ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థించి, ప్రభువా నన్ను అంగీకరించయ్యా, నా పాపములు క్షమించయ్యా, నన్ను నీ రక్తంతో కడగయ్యా అని నువ్వు అడిగితే ఆయన నిన్ను తన రక్తంలో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధునిగా తన ఎదుట నిలబెట్టుకుంటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన చేసిన త్యాగాన్ని తెలుసుకోండి. ప్రపంచంలో ఎవరు కూడా ప్రాణం పెట్టే అంతగా ఎవరు ముందుకు రారు. కానీ ఒక ప్రభువారు మాత్రమే మన అందరి కొరకు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టుటకు పరమును విడిచి మన యొద్దకు దిగి వచ్చాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొని నువ్వు అడిగితే, ప్రభువా నేను కూడా ఇక నుంచి నిన్ను వెంబడిస్తానయ్యా నువ్వు అడిగితే నన్ను వెంబడించుము అంటాడు ఆయన. నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నేను ఎవరైతే వెంబడించాలని ఆశపడుతున్నారో వారిని చెయ్యి పట్టుకొని నడిపించేవాడుగా మీరు ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను వెంబడించడానికి కావలసిన కృప దయచేయండి. నీ బిడ్డలకున్న ప్రతి ఆటంకం నుంచి మీరు విడిపించి, ప్రతి మార్గాన్ని మీరు సరళం చేసి, బంధకాల నుంచి విడిపించి, దేవాన్ని నీ వెనుక వారిని నడిపించుకోమని, మమ్మల్ని అందరినీ మీతో నడిపించుకోమని, మాకు సహాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.